బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీల్డ్ విజిట్కు వెళ్ళబోతున్నారు. లోక్సభ ఎన్నికల వాస్తవానికి అది ప్రచారంగానే భావించవలసి ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో రైతుల దగ్గరికి వెళ్తున్నారు. అంటే పంట నష్టపోయిన రైతులు వరంగల్ జిల్లాలను, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ పంట నష్టపోయి అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు ఉన్నారు. దుర్భిక్షం కారణంగా పంటలు ఎండిపోయి సాగునీరికి ప్రజలు ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉన్నది. ఈ సందర్భంలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులను పరామర్శించి వారితో మాట్లాడి ఈ ప్రభుత్వము తాగునీటి విషయంలోనూ, విద్యుత్ విషయంలోనూ, రైతుల విషయంలోనూ వ్యవహరిస్తున్న తీరు, ఈ అంశాలను ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలని, లోక్సభ ఎన్నికల ముందు మొత్తం పార్టీ అధికార యంత్రాంగం అంతా గ్రామస్థాయిలోకి వెళ్ళి వ్యవసాయ రంగము, దాని ముందున్న సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రస్తుతము, ఈ అంశాలపైన రాష్ట్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని, వాటి ఆధారంగా చేసుకొని తాను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళబోతున్నానని కేసీఆర్ చెప్తున్నారు. అంటే బహుశా ఏప్రిల్ మొదటి వారం నుంచి నల్గొండ జిల్లా ముషంపల్లి నుంచి ఆయన రాష్ట్ర పర్యటన ప్రారంభం కాబోతున్నది. ఇక్కడి నుంచి మొదలుకొని దాదాపు అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించే అవకాశం ఉన్నది. ఒకరోజు నల్గొండ జిల్లా, అదే రోజు జనగామ, ఆ తర్వాత మిగతా కొన్ని ఏరియాలకు 2 రోజులకోసారి, రోజుకోసారి, లేకపోతే కనుక వారం 10 రోజుల వ్యవధిలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటించి రావడం. ఈ పర్యటించి రావడం వలన మరోసారి రైతులకు బీఆర్ఎస్ను లేదా గత ప్రభుత్వము లేదా తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం అమలు చేసిన పథకాలు, రైతుల పట్ల తమ ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ ఇత్యాది విషయాలను మరోసారి రైతులకు గుర్తు చేసే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారు. ఇక్కడ జిల్లాల నుంచి నాయకులు కూడా అడుగుతున్నారు తమ జిల్లాకు రావాలని, లేదా తమ నియోజకవర్గంలో పర్యటించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నదని. కేసీఆర్ ప్రజల దగ్గరికి వస్తే కనుక తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో లాభించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ ఏప్రిల్ మొదటి వారంలో క్షేత్రస్థాయి పర్యటన, 2-3 వారాలలో బహిరంగ సభలు, ఆ బహిరంగ సభల కంటే కూడా బస్సు యాత్ర, ఆ బస్సు యాత్రలో కార్నర్ మీటింగులు ఇవి ఏర్పాటు చేయాలని. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, మిగతా నాయకులు పర్యటించడం ఒక అంశం అయితే కనుక కేసీఆర్ నేరుగా ప్రజల వద్దకు వెళితే కనుక ఆ ప్రభావం చాలా బలంగా ఉంటుందని, మరోసారి అంటే 2001, 2002, 2003 ఆ కాలంలో కేసీఆర్ ఆనాడు చేసిన యాత్రలు కానీ, సాగునీటి రంగం పైన ప్రజలను కదిలించిన తీరు కానీ ఇత్యాది విషయాలు మొత్తం కూడా అంటే 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ పరంగా అమలు చేసిన కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రజల ఏ అంశాల సమస్యలైతే ఎజెండాగా ఉన్నాయో, మరి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏమైనా మార్పు వచ్చిందా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములు అమలవుతున్నాయా లేదా, ఇట్లా చాలా విషయాలను రైతుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకత్వం చేయబోతున్నది. దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. అంటే నల్గొండ జిల్లాలో ముషంపల్లిలో ఈ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి, అక్కడ బోర్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి నుంచి మనకు నాగరేజ్ సాగర్ నుంచి నీళ్లు తీసుకొని వ్యవసాయానికి కొంత ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాగర్లో కూడా ఈసారి నీళ్లు లేవు. వర్షాభావ పరిస్థితులు దగ్గర 107, 108 మండలాలలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. భూగర్భ జలాలు మరింత పడిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంలో కేసీఆర్ పర్యటన జరగబోతున్నది. ఇది ఇక్కడ వచ్చిన కరువు 170 మండలాల్లో కరువు ఛాయలు, చెరువులు ఎండిపోయినాయి. ఈ మిషన్ కాకతీయ కింద తీసిన పూడిక చెరువులు కూడా నీళ్లు లేవు, ఎండిపోయిన చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర భూగర్భ జలాలు కిందికి వెళ్ళిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులకు పైగా పతనమైన నీటి మట్టాలు. కాబట్టి ఇక్కడ త్వరలో పరిశీలనకు కేసీఆర్ ముషంపల్లి నుంచి భువనగిరి, ఆలేరులో పర్యటన. ఇక్కడితోనే ఆగదిది. ఈ లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకునే నాటికి మొత్తం తెలంగాణలో దాదాపు 16 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి కేసీఆర్ పర్యటన ఉండేలా బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.